ఇంట్రెస్టింగ్ కేసెస్ వస్తూనే ఉంటాయి. ఒక ఇంట్రెస్టింగ్ కేస్, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. 3 మంత్స్ అయింది. ఒక్కసారి కూడా పెనిట్రేట్ చేయలేదు. అతనేమన్నాడంటే, "సార్ ఒక్కసారి గూడా నేను ట్రై చేశాను. కానీ పెనిట్రేట్ చేయలేకపోయాను. అంగాన్ని యోని లోపలికి నేను వేయలేకపోయాను. 3 మంత్స్ అయిపోయినాయని" వచ్చాడు. 3 మంత్స్ అయిపోయినాయని వస్తే అతనికి నేను మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. 1 మంత్ లోపలనే అతను 8-10 టైమ్స్ అతను అంగాన్ని ప్రవేశించి మంచిగా సెక్స్ చేయగలిగాడు. ఇప్పుడు ఎందుకొచ్చింది అబ్బాయికి ఈ ప్రాబ్లమ్ అంటే, అతని ఏజ్ 24, 26 ఇయర్స్ అతను. యంగ్ ఏజే కానీ స్ట్రెస్ వలన, భయం వలన, టెన్షన్ వలన, కొంచెం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అవ్వడం వలన, అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, ఎక్కువగా అతిగా అప్పుడప్పుడు హస్తప్రయోగం చేయడం వలన, భయం వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. వాటన్నిటిని 1 మంత్‌లోనే మనము తొలగించేసాము. 1 మంత్‌లోనే. 1 మంత్‌లో అంటే ఇతను మళ్ళీ ట్రాక్‌కొచ్చేసాడు అతను. మెడిసిన్స్ ఇంకా నడుస్తున్నాయి. సెకండ్ మంత్ కూడా ఇచ్చాము మనము. కంప్లీట్ కోర్స్ చేద్దాము. కానీ 1 మంత్‌లోనే అతను సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా అయి డివోర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలుండే. ఎందుకంటే అమ్మాయి రెస్ట్‌లెస్ అవుతుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆమె 3 మంత్స్ కోఆపరేట్ చేసింది. అందుకే నేనేం చెప్తాను, పెళ్లి కంటే 3 మంత్స్ ముందే నా దగ్గర వచ్చేయండి. 3, 4 మంత్స్ ముందు. మీరు హెల్తీగా అవుతారు. ఈ ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సెక్స్ కోరికలు రావడం నార్మలే. ఎప్పుడైనా సరే అది కంపల్సివ్ బిహేవియర్ లాగా పోకూడదు. అంటే యాంగ్జైటీ, చిరాకు లేవడము, కలవాలన్నప్పుడు అసలు కోరికలొస్తున్నాయి గానీ ఎవరు లేరంటే అబ్నార్మల్లీ అంటే ఎవరిని పడితే అక్కడ చేయడము, రేపులు చేయడం గానివ్వండి, అంటే నేను చెప్పేది అంటే అసలు కంట్రోల్ ఉండకపోవడం అంటే ఇది అబ్నార్మల్ బిహేవియర్. ఇది ట్రీటబుల్. సామాన్యంగా ట్రీటబుల్ కాదు. మంచి డైట్ తీసుకొని మంచిగా నిద్రపోతే మంచిగా వస్తుంది. ఎరెక్షన్స్ వస్తున్నాయి, గట్టితనం వస్తుంది, ఎక్కువగా కోరికలొస్తున్నాయి. అండ్ హి ఈజ్ ఏబుల్ టు కంట్రోల్. అంటే పడుకుంటున్నాడు, ఒకవేళ కలవలేకపోతే కూడా అంటే అది నార్మల్. ఒకవేళ లేదు, ఇప్పుడు సెర్చ్ చేయడం, నేను పోవడం అటు ఇటు నాకు కావాలి అని ఒకవేళ కంపల్సివ్ అయిపోయిందనుకోండి, ఇప్పుడు నేను సెక్స్ చేయాలి, లేకపోతే లేదంటే అది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. అది ప్రాబ్లమ్. దాన్ని కౌన్సెలింగ్‌తో పాటు, మెడిసిన్స్‌తో పాటు మేము హార్మోన్స్‌ని సరిగా చేసి, హార్మోన్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వేరే ఇంకా హార్మోన్స్‌తో కంపేర్ చేసి ఏవి ఎక్కువవుతున్నాయి, ఎందుకో ఆ ప్రాబ్లమ్ వస్తుందని చూసి అతనితో మాట్లాడి, అతనికి కొంచెం టెస్టులు అవసరం ఉంటే అది చేయించి అతన్ని నార్మల్‌లోకి తీసుకొస్తాం. కానీ సామాన్యంగానైతే కోరికలు ఉండడం మంచి విషయమే. మరీ కానీ ఇలాంటి ఏమంటారు, సొసైటీ ఖరాబ్ చేసే అలాంటి బిహేవియర్ ఉండకూడదు. అలాంటివి హార్మోన్స్ ఎక్కువ, అంత ఘనం ఎక్కువ హార్మోన్స్ ఇంబాలెన్స్డ్ ఉండకూడదు. అయితే వాటికి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటే మేము చేస్తాం. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సెక్స్ ఎవరైతే చేస్తారో డైలీ అనేది కాదు. కొత్త పెళ్లి జంటలు వాళ్ళు డైలీ చేస్తారు. సామాన్యంగా వీక్లీ ట్వైస్ సెక్స్ చేయాలి. సెక్స్ చేస్తేనే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అంతా బాగుంటుంది. మీరు హ్యాపీగా అంటే ఒక హెల్తీ సొసైటీ కూడా ఉంటుంది. అది చేయకపోతే ఏముంటుందంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు. దానివలన హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. చిరాకులు ఇవ్వడం, గొడవలు అవన్నీ అవుతాయి. అందుకే చాలామంది ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రిజన్‌లో ఎవరైతే ఉంటారో ఖైదీలు, వాళ్ళకు పెరోల్ మీద బయటికి వదులుతారు. వెళ్ళి మీరు అంటే మీ మీ ఫ్యామిలీతో కలిసి రండని, సెక్స్ చేయండని యూజువల్లీ. అయితే వాళ్ళకు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండడం వలన ఇరిటేషన్ లెవెల్స్ ఎక్కువై వాళ్ళు పేషెంట్ లాగా బిహేవ్ చేస్తారనమాట. అబ్నార్మల్ అయిపోతారు. మళ్ళీ సైకియాట్రిస్ట్ అది ఇది అవసరం ఉంటది. సైకిక్ బిహేవియర్ కూడా అయిపోతుంది వాళ్ళది. సో సెక్స్ చాలా ఇంపార్టెంట్. నాకడిగితే వీక్లీ ట్వైస్ మీరు కంటిన్యూగా సెక్స్ చేస్తే మంచి, అది ఎక్సర్సైజ్ అవుతుంది మీ బాడీకి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుంటది. మీ బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటారు.